నా మీద ఎవరికన్నా కోపం ఉండి నా మీద ఎట్లా రివెంజ్ తీర్చుకోవాలి అని చెప్పి వెయిట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకుండా ఇందాక చూడండి. మీరు తీర్చుకోనక్కర్లేదు నా మీద ఉన్న కోపం రివెంజ్ అంతా. ఇంకో ఈ బుల్లికింకరుడు ఉన్నాడే వీడు మీ రూపంలో వచ్చి తీర్చుకుంటున్నాడు అని చెప్పి ఊహించుకొని చూడండి. నన్ను ఎట్లా టార్చర్ పెట్టాలి, ఎట్లా సాడిజం చూపించాలి అంతా వీడు చూపించేస్తాడు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ఏ డే ఇన్ అవర్ లైఫ్స్ అయితే చేయబోతున్నాం. రనోని నర్సరావుపేటలో మేము ఎట్లా మేనేజ్ చేస్తున్నాం, వాడు యాక్టివిటీస్ ఎట్లున్నాయి, వాడు ఏమేమి చేస్తాడో ఈ వీడియోలో అయితే చూపిస్తా. వీడియోలో చూపించే ముందే అసలు చూడండి ఇంట్రడక్షన్ అప్పుడే వచ్చేస్తున్నాడు. వాడికి వీడియో స్టార్ట్ చేశానంటే నా కెమెరా కావాలి, నా మైక్ కావాలి. సో అందుకే మైక్ కూడా పెట్టుకోకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేసా. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. అదేముంది కెమెరా అమ్మా, ఇస్తుంది అమ్మ. కవ్వ పెట్టు, దా ఇక్కడ రా, ఇక్కడ వచ్చి పెట్టు, ఇక్కడ వచ్చి పెట్టు. ఎక్కడ దొరికితే అక్కడ కాదు, ఇక్కడ పెట్టాలి. ఇక్కడ దా, అవ్వ పెట్టు, అవ్వ పెట్టు. అన్నీ బ్లాక్మెయిల్ గైస్. మేము లంచం ఇచ్చి ఇస్తాం. ఇంకో ఏముంది, అది పట్టుకొని పోయింది అనుకో నాన్న కొడతాడు. నాన్న గుండు బాస్ అంటాడు నిన్ను వచ్చి. ఇన్ని డ్రామాలో చూడండి అసలు. ఆడుకోపో పోయి. నువ్వు ఆడుకునేది నిన్న ఎట్లా మేనేజ్ చేయాలో వీడియో తీద్దాం అనుకున్నాను. నువ్వు కెమెరా కోసం పోరాటం చేసింది కాదు, నువ్వు పోరాటం చేస్తున్నావు, తప్పలేదు. ఎందుకు అది ఏం చేస్తావు? అది తీసుకొని నీకు అది వాడటం వచ్చా? వెళ్ళి ఆడుకోపో, ఆడుకోపో. రే వీడియో తీసుకోవద్దా? వద్దా? వీడియో తీసుకుంటా బంగారు. నీ యాక్షన్ నా కెమెరా ఇస్తే పగిలిపోయిద్దిరా. వాడికి క్యామ్ కావాలంటే నేను వీడియో తీసుకుందామని స్టార్ట్ చేసా. చూడు కావాలా రన్నవ్కి ఏమన్నా కావాలంటే మాత్రం కంట్లో నుంచి ఒక్క చుక్క కూడా బయటికి రాకుండా ఎంత డ్రామా చేయాలో అంత డ్రామా చేస్తాడు. చూసే వాళ్ళందరికీ జాలేస్తుంది, ఎందుకు పిల్లోడిని ఇట్లే ఏడిపిస్తున్నారని. కాకపోతే ప్రతి చిన్నది వాళ్ళు అడిగిందంతా ఇచ్చుకుంటూ పోతే ఇట్లే మొండిగా తయారవుతాడని చెప్పి నేను చాలా వరకు అవాయిడ్ చేస్తా. బట్ కొన్నిసార్లు ఎంత డైవర్ట్ చేసినా కూడా డైవర్ట్ అవ్వడు, మొండిగా పట్టుబట్టి కూర్చుంటాడు నాకు అది కావాల్సిందే అని చెప్పి. కాకపోతే కొన్ని విషయాల్లో తప్పదు, వాడు అడిగింది ఇవ్వాల్సి వస్తుంది. ఏ వస్తువు ఇచ్చినా కూడా మంచిగా పాడు చేసి 2 ముక్కలు చేసి చేతిలో పెడతాడు. ఈ కెమెరా కూడా అట్లా చేస్తాడేమో అని చెప్పి చాలా భయం అనమాట నాకు. మళ్ళీ అది ఇరిగిపోయింది అంటే మళ్ళీ కొనుక్కునే అంత సీన్ లేదు, చాలా కాస్ట్ ఉంటుంది. కెమెరా మోజ్ అయిపోయింది. నెక్స్ట్ పోయాడు ఇయర్ ఫోన్స్ దగ్గరికి. ఆ ఇయర్ ఫోన్స్ ఎన్ని ఇయర్ ఫోన్స్ మార్చానో ఇప్పటికి, ఎన్ని మైకులు మార్చానో ఇప్పటికి. మళ్ళీ వచ్చావేం రా, కెమెరా ఇప్పుడు దాకా ఆడావు కదా పోలా. ప్లీజ్ రా, ఈ సడిస్ట్ కొరికేస్తా, తినేస్తా నిన్ను. నేను జాంబీ అయిపోయి. అమ్మో ఇంత వైల్డ్గా తయారయ్యావు. అమ్మమ్మ దగ్గర కంటే పూజ 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 పోయాడు గైస్. పెద్ద పనున్నోళ్ళలాగే వెళ్తాడు, ఊపుకుంటూ వెళ్ళేదే. మమ్మీ పూజ చేసినంతసేపు పూజ మీద కన్నా వాడి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి. అయ్యో 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 జీజీ, అమ్మో దండం పెట్టుకో, దండం పెట్టుకో. భజన చేయి, భజన చేయి, భజన చేయి. దేవుని మీద చెప్తాం, భజన చేయి. నువ్వు భజన చేయమ్మా. గోవింద దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో. భజన కూర్చొని భజన చెయ్యాలి. మా ముడ్డెందుకు నిలుస్తుంది ఒక్క దగ్గర? మొత్తం పీకి ఆడు రచ్చరచ్చోడాలి ఆ పూజ చేస్తే లోపల. అరే ఎండిపోయి నిమ్మకాయ పెట్టి పూజ చేస్తావురా? అక్కడ ఉన్నాయి తీసాడు నిన్న, మళ్ళీ అక్కడే పెడుతున్నాడు తీసుకొచ్చి. నిన్న తీసాడు అక్కడి నుంచి. హారతి గంట కొట్టు, గంట కొడుతు. గంటేదమ్మా నీది? గంట
నేను పెళ్ళై బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత మమ్మీకి నాయనమ్మకి ఎప్పుడు ఫోన్ చేసినా బోర్ కొడుతుంది అనేవాళ్ళు. కాకపోతే రణవ్ పుట్టాక రణవ్ నర్సరావుపేట ఎప్పుడు వచ్చినా సరే మమ్మీకి నాయనమ్మకి చేతి నిండా పని ఉంటుంది. ఒక్క సెకండ్ కూడా ఖాళీ ఉండకుండా. మమ్మీకి అయితే చుక్కలు చూపిస్తాడు. ఒక పక్క సర్దుకొని వస్తుంటే ఇంకొక పక్క బీకేస్తాడు అనమాట. ఇల్లంతా అల్లకల్లోలం చేసేస్తాడు కాసేపట్లో. వచ్చానంటే పడతాయి నీకు దెబ్బలు. రణవ్ అన్ని నోట్లో పెట్టుకోకూడదు, బ్యాడ్ బాయ్ అంటారు నిన్ను. అదిగో మళ్ళీ అమ్మని కొడతారా? కొడతారా అమ్మని కొడతావా? తప్పు కదా, తప్పు కాదా? తప్పు కాదా? గుండు పగిలిద్ది అమ్మని కొట్టావంటే. కొడతావేంద్రా? ఏమది తగులుతుంది బుడ్డి? అన్నని కొట్టచ్చా? నీతో ఆడుకోడు ఇంకా. యాకి ఇంక వాడితే రాజ్యం. మాకు ప్రతిదీ ఆట వస్తువే. జియో మార్ట్లో చాక్లెట్స్ పెడితే అది కూడా తీసుకొచ్చి దాంతో కూడా ఆడుతున్నాడు. టేస్ట్ తెలియదు కదా ఇంకా ఓపెన్ చేసి తినటానికి, అందుకే అది కూడా ఆట వస్తువు అయిపోయింది ప్రస్తుతానికి. చీ, తినకూడదు అది, యాకి. బ్యాడ్ బాయ్స్ తింటారు చాక్లెట్స్. అవ్వ పెట్టి పెడతా. సూపర్ కదా? ఎందుకు రా ఊసావు? అంత డ్రామా చేసి చూసావేమ్రా? సూపర్ డూపర్, సూపర్. క్లాస్ పెట్టి కొట్టండి. సూపర్, గుడ్ బాయ్. మళ్ళీ పెట్టుకోవాలి. నోట్లో పెట్టుకో. పెట్టుకుంటే క్లాప్స్ పెట్టుకో. పెట్టుకో. నాకు పెడతాడు, నాకు తెలుసు. కృష్ణుడికి పెట్టాలి. ఆవుకి చాలు. ఆవుకి ఎక్కువ పెడతారా? ఆవు నాన్ వెజ్ తింటూ వద్దు. సరేదా? ఎగ్ పెట్టి పువ్వు పెట్టాడు. దేవుడికి కూడా పెట్టాయి. దేవుడికి ఎగ్ చికెన్ కూడా పెడతాం కాదు అన్న. రణవ్ ఫుడ్ విషయానికి వచ్చేసి అంత ఈజీగా అయితే తినడు. ఒకప్పుడు కొంచెం ఒక దగ్గర కూర్చోబెట్టి తినిపించగలిగే వాళ్ళం. కాకపోతే ఇప్పుడు వాడు ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. బికాజ్ నేనైతే స్క్రీన్ టైం అస్సలు అలవాటు చేయలేదు. స్క్రీన్ టైం అలవాటు ఉంటే ఈజీగా తినిపించేయచ్చు పిల్లలకి. బికాజ్ స్క్రీన్ ఆన్లో ఉంటే వాళ్ళు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారో కూడా మర్చిపోతారు. బట్ నేనైతే మాత్రం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ట్రావెల్ అప్పుడు అస్సలు హ్యాండిల్ చేయలేనప్పుడు మాత్రమే వెరీ ఫ్యూ మినిట్స్ అయితే స్క్రీన్ చూపిస్తున్నా. అన్న పొమోగ్రానేట్ వస్తున్నావా నువ్వు? చేతికి అంటిందంట. చాలు, మొత్తం పాడు చేస్తున్నావు. కాయ చెడిపోతుంది. నేనైతే నర్సరావుపేట సమ్మర్లో వచ్చేదే మ్యాంగోస్ ఎంజాయ్ చేయడానికి. నర్సరావుపేటలో మ్యాంగోస్ సూపర్ ఉంటాయి గైస్. యాక్చువల్లీ ఇక్కడ ఒక తోట అయినే మాట్లాడి పెట్టుకున్నారు. మంచి మామిడికాయలు తెచ్చిస్తారనమాట. ఇంకా మ్యాంగోస్కి కొదవలేదు. ఇల్లంతా ఫ్రిడ్జ్ అంతా ఇంకేం ఉండవు, అన్నీ తీసేసి ఓన్లీ మ్యాంగోసే మెయింటైన్ చేస్తుంది మమ్మీ కూడా. బుడ్డోడికి కూడా అలవాటు చేశాను గైస్. బుడ్డోడు కూడా అసలు బాగా ఎంత ఇష్టంగా తింటాడో. పెడతాదా? వస్తున్నాడు. వాడు నోట్లో ఉన్న నాకు పెట్టండి. అరే గబ్బోడా, నేను ముద్దు
ప్లీజ్ నా చేతిలో మామిడికాయ. ఒరే ఒక్క వీడియో అన్న ప్రశాంతంగా తీసుకొని తుడుచుకో. పరిస్థితి ఎట్లుంది అంటే ఒక పని చేస్తుంటే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. నేను మ్యాంగో పెట్టుకున్నా తిందామని చెప్పి ఈలోపు ఏదో ఒకటి చేస్తాడు. అషా అది చూడండి గైస్, దాన్ని దొల్లిచ్చేసాడు. పేరెంట్స్ మా లైఫ్ చాలా బాగుంది, ఇంకా మేము ఇన్ఫాంట్ స్టేజ్లోనే ఉన్నాము అని చెప్పి ఎవరన్నా ఎంజాయ్ చేస్తుంటే ఎంజాయ్ చెయ్యండి చేసినన్నాళ్ళు. వాళ్ళకి నడకొచ్చాక దట్ స్టేజ్ డజంట్ లాస్ట్ ఫర్ మోర్. అయ్యో పడ్డాడు. మ్యాంగో ఎట్లా తినాలి? అట్లా తినాలా? అట్లా తినాలా? అది చూపి. ఎక్కడికి ఎక్కడికి రా? ఎల్లు, బల్లి వస్తుంది పో. బల్లి ఉంది, పెద్దగా ఉంది బల్లి. ఎల్లు. ఎందుకు రా అరుస్తున్నా? ఏమైందిరా నీకు? అరే నువ్వు వెళ్ళే లోపల మా నాన్న ఫోటో పడేస్తే పోతావురా. పడ్డావంటే గుండు పగిలిద్ది, అర్థమైందా? దాని మీద ఎక్కుతారు ఎవరన్నా. రేపు పడతావురా అమ్మ, చూడమవన్నీ. నేను ఒక మామిడికాయ తిన్న లోపల ఎంత సీన్ చేస్తున్నాడో. అది చూడు, అసలు ఇరిగిపోయింది. అరే అది నీ జారుడు బల్ల అనుకున్నావారా? ఏ ముహూర్తాన్ని ఆ పేరు పెట్టానో కానీ నిజంగానే రణరంగం అయిపోయింది ఇది. ప్రతి మినిట్ బ్యాటిల్ ఫీల్డ్. మాకు వచ్చాడ చూడు. నాకొద్దు మామిడికాయ, నాకు మామిడికాయ మీద విరక్తి కలిగింది. అన్న వచ్చాడు. వద్దు 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 వద్దు. రణరంగం రే, రన్నము. ఎవరున్నా ఏ అంటున్నావు? ఎవరిని ఏ అన్నావు? ఫోన్లో చూసి నా సబ్స్క్రైబర్స్ ఏ అన్నాడు. ఏం రా ఇది? ఏం రా? చపాతి అట్లే కొట్టుకో, అట్లే కొట్టుకో. ఆ బుర్ర అట్లే పోయిద్ది. అదెవరిచ్చారే వాడికి? బల్లిని కొట్టావా దాంతో? ఇంకమ్మా ఇంకో ఇవన్నీ బీకాడు. అసలు వీడు చూడండి, వీడంత రచ్చ ఉంటుందో వీడి వల్ల. ఆ సోఫా అయితే సోఫాలాగే ఉండదు. ఏ చపాతీ చేయిపో, అమ్మకి చపాతీ కావాలంట. పో చపాతీ చేయిపో అమ్మమ్మతో వెళ్ళి. బాబా వెళ్ళిపో, బల్లుంది పో, బల్లుంది పో, వచ్చింది పో. వచ్చి అమ్మమ్మమ్మని తినేసిద్ది రనోని. పో ఇల్లు ఇల్లు అట్లే వెళ్ళు, బల్లి వస్తుంది పో. కొట్టు, అది వచ్చి నేను కొరికిద్ది. అమ్మా నన్ను ఎందుకు కొడతావు? అమ్మో అయ్యో కరెంట్ వచ్చింది కదా వాడి కోసం. అప్పటికి ఎన్ని సేఫ్టీ ప్రికాషన్స్, మొత్తం వాటన్నిటికీ క్లిప్పులు వేసి పెట్టా. ఏమై రావు
అది తీయాలి, ఇప్పుడు లాగాలి. పెడతారా అంటే వద్దు మనకి కదా, పెడతారా అంటే వద్దు. కింద పడ్డాయి, పిసికేసింది. చూడ నా మీద ఎంతమంది రివెంజ్ తీర్చుకుంటున్నారు. చిన్నప్పుడు నేను ఎవరి మాట వినేదాన్ని కాదు, ఇప్పుడు వీడు నా మాట వినట్లేదు, నన్ను పిసికిస్తున్నందుకు ఎంతమంది, మా పెద్దమ్మలు, మా మామ, నవీన్, మెయిన్ నవీన్. అమ్మో పడతావురా. చేతులు పెట్టకుండా మా సేఫ్టీలో మేము ఉన్నాం. ఏయ్ దెబ్బలు పడితే దాని దగ్గరికి వెళ్తే రన్నా, కరెంట్ దగ్గరికి వెళ్తే ఊరుకొనేదే లేదు. కల్లోలం చేస్తున్నావు రన్నా. ఇంకోసారి పడ్డావంటే నాకు సంబంధం కూడా లేదు చెప్తున్నా. చూస్తున్నారు కదా మా లైఫ్ స్టైల్ ప్రెజెంట్. రన్నోకి ఎప్పుడైతే నడకొచ్చిందో అప్పటి నుంచి అసలు చాలా బిజీ అయిపోయాము. అసలు ఇల్లు అయితే ఎన్నిసార్లు సర్దుతున్నామో తెలుసా గైస్. బెంగళూరులో ప్లే ఏరియా చాలా అంటే చాలా హెల్ప్ అయింది, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చాలా యూస్ఫుల్ గైస్. ఎవరైనా పర్చేస్ చేసే ఉద్దేశం ఉంటే డెఫినెట్లీ తీసుకోండి. సో ఇక్కడ బొమ్మలన్నీ కింద వేయడం, దాన్ని మళ్ళీ తీసి సర్దడం, రోజుకి ఒక 10-15 టైమ్స్ చేస్తాడు గైస్. ఆ బొమ్మలు వేసేది మళ్ళీ సర్దేది, అసలు మంచాల కిందకి వెళ్ళిపోతాయి కొన్ని, దాన్ని నేర్కొని వచ్చేది, ఇదే సరిపోతుంది కంప్లీట్గా. ఇంకా రన్నోకి స్లీపింగ్ టైం అంటే మాకు చుక్కలు కనిపిస్తాయి. వాడికి సాంగ్ పెట్టుకొని మంచిగా మేము డ్యాన్స్ వేసి నిద్ర పెట్టాలన్నమాట. గైస్ నేను మ్యాంగో తినే లోపల కిచెన్లో అల్లకల్లోలని చూడండి. మా మమ్మీకి సర్ది 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 నొప్పులు కూడా వస్తున్నాయి. అయ్యా వచ్చిందాగ అమ్మమ్మ, అమ్మమ్మ వచ్చిందంటే కొట్టిద్ది, తీ బయటికి. అరే మంచినీళ్ళు రావి, వంటల్లోకి వాడుకుంటుందిరా. ఎప్పి చీదా ఎక్కి అమ్మో వద్దు 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 వెళ్ళిపోతుందా. నెక్స్ట్ దీని దగ్గరకు వచ్చాడు. చైల్డ్ లాక్ వేసిందా అయ్యా మీ అమ్మమ్మ? కుండ చూడలేదు గైస్, మంచిగా చల్లగా ఉంటాయి ఎప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ ఎందుకని చెప్పి ఆ కుండలో పోయాడమ్మా. ఆ కుండ కూడా చూసేసాడు. వద్దమ్మా అమ్మమ్మ కొట్టిద్ది ఆ కుండ పగిలితే. మంచిగా దాని కిందల్లో దాచిపెట్టుకున్నారు చూడలే అని. పోతున్నాడు మళ్ళీ డింగ్ డింగ్ అన్నాడు. నెక్స్ట్ ఏం బీకాలయ్యా? ఈ పార్ట్ అయితే రోజుకి 20 టైమ్స్ సర్దుతాను నేను. ఏం చేయాలన్నా వచ్చేది చూడండి ఎంత గలీజ్గా ఉందో. పీకి దాన్ని ఇసిరి వేసి వెళ్తాడు. కొన్ని అయితే రోజు ఎత్తుక్కుంటున్నాను నేను ఎక్కడెక్కడ ఉన్నాయా అని. మొహానికి పూసుకునే క్రీములు కూడా బతకనివ్వవారా నువ్వు? అది పైన ఉంటే ఏం పాపం చేసిందిరా నిన్ను? రనో లేచున్నాడంటే మాత్రం నాయనమ్మ చెప్పినట్టు ఇల్లంతా రణరంగం సృష్టిస్తాడు. అస్సలు ఒక దగ్గర కూర్చోబెట్టడం చాలా కష్టం. ఎప్పుడో చాలా రేర్గా డేలో ఒక 5-10 మినిట్స్ మాత్రం కుదురుగా వచ్చి ఒక దగ్గర కూర్చొని మనం చెప్పిన మాటలన్నీ వింటాడు. నేను అప్పుడే దొరికిందిలే ఛాన్స్ అని చెప్పి ఏమన్నా స్టోరీ టెల్లింగ్ లాగా లేకపోతే బుక్స్ చూపించి యానిమల్స్ చెప్పడం, కలర్స్ చెప్పడం ఇవన్నీ నేర్పిస్తూ ఉంటా. అండ్ ఇంకెప్పుడు కుదురుగా మనం చెప్పిన మాట వింటాడు అంటే వాడికి నచ్చిన స్నాక్స్ పట్టుకొని కూర్చో, ఇది చేయి అది చేయి అంటే చెప్పినట్టు వింటాడు. మనం పెట్స్కి ట్రీట్ లాగా ఇస్తాం కదా, అలా సేమ్ రనోకి కూడా ట్రీట్ అనమాట. బొరుగులు కానీ మకానా లేకపోతే నట్స్ అవంతా కూడా. నట్స్ అవన్నీ పౌడర్ చేస్తే అస్సలు తినడు. నట్టు కొంచెం తుంచి పీసెస్ లాగే ఉండాలన్నమాట. అవన్నీ తినడానికి వాడికి టైం పాస్ లాగా ఉంటుందా లేకపోతే ఇష్టపడి తింటాడో తెలియదు, కానీ కొంచెం కుదురుగా ఒక దగ్గర కూర్చొని అయితే తింటాడు. మన చేతిలో వాడి ట్రీట్ అయిపోయిందని తెలిస్తే మాత్రం వెంటనే మన దగ్గర నుంచి జంప్ అయిపోయి మళ్ళీ ఆటలు స్టార్ట్ చేస్తాడు. ఆపిల్ ఎట్లా తింటారు? బనానా బనానా బనానా
Ready? Surprise! Surprise! Wow! Ranam is gonna get a big surprise this time. Ingo, ippudu. వస్తుంది దాట్లేదా వస్తుంది అదో గ్రీన్ ఎగ్ వచ్చింది గ్రీన్ ఎగ్ లోపల ఆరెంజ్ ఎగ్ వచ్చింది ఆరెంజ్ లోపల రెడ్ లోపల పప్పా ఉంది రన్నోకి పప్పా ఎవరికి నాకు అంతే నాకు ఇవ్వవా మళ్ళీ కూడా రన్ ఓకే దా నేను పెడతావా మళ్ళీ వెరీ గుడ్ కదా రన్ సూపర్ నేను ఫ్రీక్వెంట్గా రనౌకి టాయ్స్ పర్చేస్ చేస్తూనే ఉంటా అండ్ కొనే ప్రతి టాయ్ కూడా రనౌకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందా అండ్ నాకు కూడా అది బోరింగ్గా ఉండకూడదు బికాజ్ నేనే రనౌతో కలిసి ఆడుకునేది అండ్ వాడిని ఆడిచ్చేది కూడా ఆ టాయ్ నాకే బోరింగ్గా అనిపించింది అంటే వాడిని ఎట్లా ఎంటర్టైన్ చేయాలో నాకు అర్థం కాదు సో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే నేను ఇంకా మల్టిపుల్ వేస్లో వాడిని ఎంటర్టైన్ చేసి ఆ టాయ్ మీద ఇంట్రెస్ట్ తెప్పియచ్చు అని చెప్పి ప్రతి టాయ్ కూడా నేను చాలా చూసి యూస్ఫుల్ అవుతుందా లేదా అని చెప్పి పర్చేస్ చేస్తా అలా అని నేను కొన్న ప్రతి టాయ్ కూడా వాడికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని ఏం లేదు ఆ పర్టికులర్ టైంలో కొన్ని టాయ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు బట్ కొన్ని డేస్ తర్వాత అది ఎట్లా ఆడాలి ఏంటో తెలుసుకున్న తర్వాత హిల్ స్టార్ట్ ప్లేయింగ్ విత్ ఇట్ అన్నమాట గుడ్ బాయ్ క్లాప్స్ 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 ఆగు 2 3 4 5 6 7 8 9 10 yes very good డాగ్ ఏమంటది ఓ అంటది క్యాట్ క్యాట్ మియావ్ అంటది కౌ ఏమంటది ఓ అంటది గుడ్ గోట్ మే అని రాక అంటున్నావా లయన్ ఏమంటది లయన్ ఏమంటది చెప్పబోయి టైగర్ హార్స్ జీబ్రా జీబ్రా ఏమంటుందో నాకు తెలియదు క్యామెల్ స్క్విరల్ ఏమంటది ఉడతా ఉడతా ఉచ్ ఎట్లా ఉడతా ఉడతా ఉచ్ ఏమైంది ఉడతా 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 ఉచ్ అయిపోయింది ఇదేంటిది రాబిట్ బన్నీ ఏం చేస్తుంది హాప్ 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 ఎట్లా మంకీ ఎట్లా మా గోక్కున్నది మంకీ డీర్ ఏం చేస్తుంది ఇంకో ఇట్లా డాంకీ క్యాంగ్రూ గుడ్ బాయ్ అట్లా ఉంటుంది డాంకీ వూల్ఫ్ ఏం చేస్తుంది క్రోకోడైల్ వాటర్ లో ఉంటది ల్యాండ్ మీద కూడా ఉంటది స్నేక్ ఏమంటది మౌస్ ఏం చేస్తుంది ఎలుక మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి మీ అమ్మమ్మ బోల్డ్ అని వెళ్తే నేను చంపేసింది చూపించింది ఇంకా బోర్ కొట్టేసింది చదివి చదివి బుద్ధిగా ఓ దగ్గర ఎంతసేపు కూర్చోడమే ఎక్కువ పాప ఇంట్లో ఆడినంతసేపు ఫుల్గా ఆడతాడు వస్తువులతో కానీ బొమ్మలతో కానీ అవన్నీ అయిపోయిన తర్వాత నేను గుర్తొస్తా అనమాట మా మమ్మీకి వాళ్ళు మసాజ్ చేయలేదు వెళ్ళి కాసేపు మసాజ్ చేసి వద్దామని అట్లీస్ట్ డే మొత్తంలో ఒక 1 అవర్ అన్నా నన్ను తొక్కి నాకు ఒక తాయి మసాజ్ ఇవ్వకపోతే రన్నౌకి నిద్ర పట్టదు అనమాట మధ్యలో కాసేపు వచ్చి అమ్మని తొక్కెళ్ళాలా ఆడుతున్నావు కదా ఆడేటప్పుడు వచ్చి కాసేపు తొక్కి అమ్మ జుట్టు పట్టుకొని పీకి పోవాలి ఎందుకురా ఏమైందిరా పడుతురా బోర్ కొడుతుంది సార్కి కర్రెంట్ జంతువులు పడాయి
జబ్బులు పడాలి రణుకి, జబ్బులు పడాలి, జబ్బులు పడాలి. వాడు నిన్ను కొడతాడు. జబ్బులు పడతాయి, దెబ్బలు పడతాయి, ఓయ్ దెబ్బలు మా పడతాయి, మమ్మీ మేము చెయ్యెత్తుతున్నాం పడతాయి. దెబ్బలు పడతాయి. ఓయ్ మా మమ్మీ మేము చెయ్యెత్తుతున్నాడు, మా మీద ఎత్తి చూపిస్తావు. దెబ్బలు దెబ్బలు అటు పడతాయి, దెబ్బలు అటు పడతాయి. వాడికి బోర్ కొట్టేసింది ఇవాళ. బయట కాసేపు తిప్పితే ఇవాళ ఫుల్ ఎండ్ ఉంది, అందుకని బయటికి కూడా తీసుకెళ్ళలేదు. అండ్ పిల్లలు ఎవరు కూడా రాలేదన్నమాట. రోజు ఈ టైంకి వాడి ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు వచ్చి టైం పాస్ అవుతుంది. ఇవాళ వాళ్ళు కూడా ఎవరు రాకపోయేసరికి బోర్ కొట్టి మాట ఆడుకుంటున్నాడు. ఏ నేను ఇవన్నీ వీడియో చూపిస్తా నీకే. మళ్ళీ వాడు చేసిన యాక్షన్స్ అంతా వీడియో తీసి మళ్ళీ చూపించాం అనుకోండి, మంచిగా మురిసిపోతూ నవ్వుకుంటూ చూసుకుంటాడు. వాడు చేసిన ఏదో పెద్ద గంటర్యాలు అన్నట్టు. పొద్దున్నుంచి మమ్మీ బయటికి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు మమ్మీ రావాలి. పిలు అమ్మమ్మను వచ్చింది తీసుకొని వెళ్తాను నిన్ను కూడా. దా దా అమ్మమ్మ చూడు వాడి ఫ్రెండ్ వచ్చాడంట, పోతున్నాడు ఊపుకుంటా. ఇది జస్ట్ రను మార్నింగ్ టైం చేసే రచ్చ మాత్రమే. మార్నింగ్ లేచి నిద్రపోయి మళ్ళీ లేచాక ఇంత గోల్ చేస్తాడు ప్రతిరోజు ఇంతే గైస్. కాకపోతే వాడికి వాళ్ళు ఇంకా బోర్ అయిపోయింది, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు పిల్లలు వస్తూ ఉండేవాళ్ళు వాడి ఫ్రెండ్స్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కూడా సమ్మర్ హాలిడేస్ కదా, వాళ్ళతో ఆడుకుంటూ కొంచెం ఎంటర్టైన్ అయ్యేవాడు. కాకపోతే ఇవాళ ఎవ్వరు రాలేదు అండ్ బయటికి తీసుకెళ్ళడానికి కూడా చాలా ఎండ్ ఉంది. వాళ్ళు వద్దులే అని చెప్పి ఇంట్లోనే పెడితే ఇంత రచ్చ రంబోలా చేసేసాడు. సో ఇప్పుడైతే మళ్ళీ తిని హిల్ స్లీప్ ఫర్ 1 or 2 hours. ఆ తర్వాత లేచాక ఆ రచ్చ ఇంకొక లెవెల్లో ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్. అదైతే అస్సలు తట్టుకోలేము. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఒకటే, టాడ్లర్ ఫేస్ ఎలా ఉంటుంది అండ్ మా రనవ్ చేసే గొడవ అదంతా చూపిద్దాం అనుకున్నా. రనవ్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరూ అడుగుతున్నారు రనవ్ వీడియోస్ పెట్టండి, రనవ్ ఏం చేస్తాడు, రనవ్ ఏం తింటాడు. ఇదంతా కూడా నేను అప్కమింగ్ వీడియోస్ రనవ్ గురించి చేయడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను. వాడి ఫుడ్ వీడియోస్ అవి డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటా. అప్కమింగ్ వీడియోస్లో ఏమేమి పెడుతున్నాము, లైక్ ఆ ఫుడ్ ప్రిపరేషన్ ఎలా చేస్తాము అంతా కూడా. ఈ వీడియో మాత్రం నేను మైక్ యూజ్ చేయకుండా ఏం కెమెరా యూజ్ చేయకుండా చేసి రికార్డ్ చేసిన వీడియోనే. బికాజ్ నేను క్యామ్ ఓపెన్ చేయగానే వచ్చేస్తున్నాడు గైస్ లాక్కోవడానికి, అది ఎక్కడ పాడైపోద్దా అని చెప్పి నేను ఫోన్లోనే రికార్డ్ చేసా. అండ్ మైక్ పెట్టుకున్న మైక్ని కూడా బతకనివ్వడు, అందుకే మైక్ లేకుండా. అండ్ నేనైతే హెడ్ బాత్ చేసి వచ్చాను, ఆ హెయిర్ ఆరుతుందని చెప్పి లీవ్ చేసుకొని వచ్చా. అదంతే కోమ్ కూడా చేసుకోకుండా చాలా న్యాచురల్గా షూట్ చేసిన వీడియో ఇది. మేము డైలీ ఇంట్లో ఎట్లుంటాం ఏం చేస్తాం అనేది మాత్రమే చూపించా. నో ఫిల్టర్స్ యాడెడ్, నో ఎక్స్ట్రా కంటెంట్ యాడెడ్. సో అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే do not forget to like, share and subscribe to Sri Vidya Sadda. Do not forget to follow me on Instagram. Bye bye.